భక్తివన్ ప్రేక్షకులకి సాదర స్వాగతం. ఈరోజు మనం నవరాత్రుల్లో 4గో రోజుకి ప్రవేశించాం. 4గో రోజు అవతారం ఏంటంటే అన్నపూర్ణాదేవి అవతారం, కూష్మాండ. అటువైపు అయితే కనుక మనం శ్రీశైలం పద్ధతిలో అయితే కూష్మాండదేవి, తర్వాత ఇక్కడైతే అన్నపూర్ణాదేవి విజయవాడలో. అన్నపూర్ణాదేవి అనగానే మనకి అందులోనే ఉంది అన్న పూర్ణ. అన్న అంటే మనం అన్నం, అందరికీ కూడా ఆహారము. పూర్ణ అంటే కంప్లీట్గా అనుగ్రహంతో అందరికీ ఇచ్చేది అని. ఎట్లాంటి ఆహారం కావాలన్నా కూడా అన్నపూర్ణాదేవి ప్రసాదమే అది అని చెప్తారు. అయితే ఇవాళ మనకి అమ్మవారికి సమర్పించాల్సింది, మనం వేసుకోవాల్సిన చీర రంగు గంధం రంగు అని చెప్తారు. తర్వాత పూజకు పూలేమో మల్లెపూలట. మల్లెపూలు, తర్వాత పొగడ పూలు, ఏదైనా తెల్లటి పూలు ఏది ఉన్నాయో వాటిని అన్నపూర్ణాదేవికి సమర్పిస్తే ఆవిడ చాలా ప్రీతి చెందుతుంది అని చెప్పేసి నమ్మకం అన్నమాట. అలాగే నైవేద్యంకి వచ్చేసరికి పరవాన్నము, కట్టు పొంగలి, దద్దోజనం అంటే అన్నంతో చేసే, అన్నపూర్ణాదేవి కదా, అన్నంతో చేసే ప్రసాదాలు ఏమైనా. కొంతమంది అయితే ఈ కదంబము అన్నంతో చాలా రకాల పదార్థాలు చేసి ఆ రోజు నివేదన చేస్తారు. మన శక్తి కొద్దీ అంతే, ఎన్ని చేసాము ఏంటి అనే దానికంటే కూడా ఏది కుదురుతుంది ఏమిటి అనేది దాన్ని బట్టి చేసుకోవచ్చు, తప్పులేదు. అంటే ఏంటంటే దీంట్లో అంతా చెప్పేది భక్తి ముఖ్యం. ఏది చేసాము, ఏది సమర్పించాము, ఎందుకంటే అమ్మవారికి చూపించడం తర్వాత మళ్ళీ మనం తినడం కోసమే తప్ప ఇది ఇలాగే ఉండాలి అలాగే ఉండాలి అని ఆగమశాస్త్ర ప్రకారంలాగా గుళ్ళో చేసినట్టుగా మనం ఇంట్లో చేసే వీలు, తర్వాత అలా కుదరడం కూడా అందరికీ సాధ్యం కాదు. కాబట్టి మన అలవాట్లు, మన ఇంట్లో పెద్దవాళ్ళు చెప్పిన అలవాట్లు, ఇంటి సాంప్రదాయం ఎలా ఉందో, మనకి ఎట్లా చేతనవుతుందో అట్లాగే చేసుకోవచ్చు. దీనికేమీ విధి విధానాల్లో ఇలాగే ఉండాలి అనే నియమం అయితే లేదు. కాకపోతే సంకల్పం చేసుకున్నప్పుడు మొదటి రోజు మనం ఈ 9 రోజులు ఎలా చేస్తామని అనుకుంటామో దానికి కట్టుబడి ఉండాలి. అంటే నేను ఏకభుక్తం చేస్తాను, లేకపోతే నేను ఎక్కడికి బయటికి వెళ్ళను, ఒకసారి భోంచేస్తాను, సాధ్యమైనంత వరకు రోజంతా ఇవన్నీ చదువుతాను, పారాయణాలు చేసుకుంటాను అని ఏదైతే సంకల్పం చేసుకున్నామో అవి మటుకు తూచా తప్పకుండా 9 రోజులు వాటిని మనం అనుకున్న మాట కాబట్టి ఆ మాటకి నిలబడి కట్టుబడి ఉండి దీక్షగా 9 రోజులు చేసుకుంటే అమ్మవారు కూడా అంత చక్కటి ఫలితాన్ని అందిస్తుంది. అయితే ఈ షోడశోపచార పూజ చేశాక అన్నపూర్ణాష్టకము అది చదువుకోవడము ఈరోజు, ఎందుకంటే అన్నపూర్ణ అవతారం కదా. అన్నపూర్ణ అష్టకం చదువుకుని తర్వాత లలితా సహస్రనామాలు రోజు మనకు తెలిసిందే, రోజు చెప్పుకుంటున్నది. దేవి సూక్తము, యా దేవి సర్వభూతేషు మాతృరూపేణ క్షుధారూపేణ, ఆకలింది తీర్చేది కాబట్టి ఆవిడ క్షుధారూపేణ సంస్థిత, నమస్తస్యై 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 నమో నమః. ఈ 2 లైన్లు అమ్మవారి గురించి అనుకుంటూ ఆ రోజు. తర్వాత అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాందేహి చ పార్వతి. ఇది అన్నపూర్ణాష్టకంలో, అన్నపూర్ణ స్తోత్రంలో చెప్తారు. అంటే శంకరాచార్యుల వారు ఏమన్నారంటే, అమ్మ నువ్వు నాకు ఇచ్చే అన్నం మామూలు అన్నం ఒకటే కాదు, జ్ఞానం అనే భిక్ష నాకు పెట్టమ్మా అని ప్రార్థించారట. అంటే సాధకులుగా మనం కూడా ఎంతసేపు ఈ దేహానికి వేసే ఆహారం ఒకటి గురించి ఆలోచించకుండా మనం యు ఆర్ నాట్ 1 but 3 అని అనుకుంటాం కదా. అంటే దేహం ఒకటి, మనసు ఒకటి, ఆత్మ ఒకటి. సో ఆ మూడిటికి సరిపోయిన ఆహారం ఏదైతే తీసుకుంటామో దానివల్ల మనకి మూడిటికి, అంటే దేహపరంగా ఆరోగ్యము, మానసిక ఆరోగ్యం, ఆధ్యాత్మిక ఆరోగ్యం కూడా చాలా చక్కగా ఉంటాయి. అందుకని జ్ఞానం ఇమ్మని అమ్మవారిని మనం అన్నపూర్ణాదేవిని ప్రార్థిస్తున్నాం. అలాగే నిత్యానందకరి వరాభయకరి అని చెప్పి మనకి ఈయన రాసిన, శంకరాచార్యుల వారు రాసిన అన్నపూర్ణాష్టకం అవి కూడా ఉన్నాయి. అవి చదువుకోవచ్చు, మన ఇష్టం. ఇంకా ఎన్నైనా కూడా అమ్మవారి స్తోత్రాల అవతారంకి తగినవి మన ఓపికను బట్టి సాధ్యమైనంత వరకు ఎంత టైం ఉంటుందో దాన్ని బట్టి చేసుకోవచ్చు. దేవీ భాగవతం పారాయణ ఎలాగో మనం 9 రోజుల్లోనూ 3 అధ్యాయాలలోనూ ఉన్న రకరకాల కథలన్నీ కూడా చదువుకుంటాం. అంటే దేవీ భాగవతం సంక్షిప్తంగా మొత్తం కంప్లీట్ చేసుకుంటాం. అలాగే దుర్గా సప్తశ్లోకి 700 శ్లోకాలని కూడా సంక్షిప్తం చేసి 7 శ్లోకాలుగా చెప్పారు. అది కూడా చక్కగా త్రిరాత్ర వ్రతం చేసేవాళ్ళు 9 రోజులు చదవలేకపోయినా కూడా కనీసం చివరి 3 రోజులు మనకి సప్తమి, అష్టమి, నవమి ఆ 3 రోజులైనా కూడా దుర్గా సప్తశ్లోకి కూడా చేసుకుంటే చాలా మంచిది. యా దేవి సర్వభూతేషు వీటితో పాటుగా జ్ఞానినామపి చేతాంసి దేవి భగవతి హిస బలాదా కృష్ణమోహాయ మహామాయ ప్రేచ్ఛతి అని 7 రకాల శ్లోకాలు ఉన్నాయి. 7 శ్లోకాలు ఉన్నాయి. 700కి 7 శ్లోకాల కింద చేశారు. దుర్గే స్మృత హరసి భీతి మస్తేజంతో అని. అంటే భీతి, మనకి భయం అనేది లేకుండా దుర్గా ఆవిడ్ని కొలిస్తే మనకి ఆ
భయం అనేది తీసేస్తుంది అని, ఇట్లా దుర్గా సప్తశ్లోకిలో ఉన్న 7 శ్లోకాలు ఏదైనా చెప్పుకోవచ్చు. ఇక్కడ అన్నపూర్ణాష్టకం అన్ని గురించి మనం ఈ అవతారంలో చెప్పుకుంటున్నాం కాబట్టి నిత్యానందకరి వరాభయకరి అనే శ్లోకాలు అవి చెప్పుకోవడం, దేవి భాగవతం పారాయణ చేయడం, తర్వాత లలితా సహస్రనామం చేసుకోవడం, సాధ్యమైనంత వరకు శ్రీమాత్రే నమః అనుకుంటూ రోజును మొత్తం అమ్మవారి ధ్యాసలోనే గడపడం. ఇలా మనం పూజను పూర్తి చేసుకుని మహానివేదన చేసి చేసుకున్న పదార్థాలతో హారతి ఇచ్చి, తర్వాత మనం ఏదైతే నియమం పెట్టుకున్నామో పళ్ళు ఫలాలు అలాంటివి తీసుకోవడం, పాలు తీసుకోవడం అక్కడితో ముగించుకుని తేలికగా సాత్వికంగా ఉండే ఆహారం తీసుకుంటూ మనసుని ఎక్కువ భగవంతుడి మీదే అమ్మవారి మీదే పెట్టుకుంటూ రోజును గడిపి సాయంత్రం మళ్ళీ శుచిగా స్నానము అవన్నీ చేసుకుని మళ్ళీ పునఃపూజ చేసుకుని సాయంత్రం కూడా మహానివేదన చేసి అమ్మవారికి తర్వాత ఆ ప్రసాదాన్ని తీసుకుని ఆ రోజు కూడా పాటలు భజనలు ఏదైతే మనకు ఉన్నాయో అన్నపూర్ణ అవతారం మీద అవన్నీ కూడా చేసుకోవడం అనేది పద్ధతి. అన్నపూర్ణ ఆవిర్భావం గురించి తలుచుకుందామండి. నిజంగా చాలా అద్భుతమైన కథ. కాశీ అందరూ వెళ్ళే ఉంటారు. కాశీని చూసినప్పుడు ఎంత అద్భుతమైన ప్రదేశమో అది, మోక్షపురి. ఆ కాశీలో కాలు పెడితేనే అసలు మనకు ఒకలాంటి వైబ్రేషన్స్, అంటే ఆనందవనంలో ఉన్నాము, కైలాసంలో ఉన్నాము అనే ఒక భావన. శివుడు ఎప్పుడూ అక్కడే ఉంటారు పార్వతీదేవితో సహా అని చెప్పి నమ్మకం. విశాలాక్షి రూపంలో ఆవిడ, తర్వాత శివుడిగా ఆయన అక్కడే ఉంటారు అని మోక్షపురి అది. అక్కడ ఒకసారి అక్కడ అమ్మ అన్నపూర్ణగా అక్కడ వెలిశారు అక్షతృతీయ రోజు. దీని వెనక కథ ఏం చెప్తుందంటే, అసలు అన్నపూర్ణ అవతారంకి శివపార్వతులు ఇద్దరూ కూడా పాచికలు ఆడుకుంటూ ఉన్నారని. ఒకసారి పాచికలు ఆడుతున్నప్పుడు ఏదో ఒకటి అక్కడ పెట్టాలి కదా, పణంగా పెట్టేందుకు ఏదో ఒకటి. అంటే శివుడేమో తన త్రిశూలాన్ని పెట్టారని, అమ్మవారు తన ఆభరణాలని పెట్టిందని, శివుడేమో పాచికల్లో అమ్మవారితో గెలవలేక త్రిశూలన్నీ ఓడిపోయారని, తర్వాత తన పామును కూడా పెట్టారు, దాన్ని కూడా ఓడిపోయారని, ఇట్లా ఒక్కొక్కటి ఓడిపోతూ వచ్చేసరికి ఆయనకి ఏం చేయాలో తెలియక విష్ణుమూర్తిని దగ్గరికి వెళ్ళి ఇట్లా జరుగుతోంది అని చెప్తే విష్ణుమూర్తి ఆయనకు ఒక మాట చెప్పారని, దాన్ని ఫాలో అయ్యి మళ్ళీ పాచికలు ఆడుతున్నప్పుడు చాలా ఆశ్చర్యంగా ఆయనే గెలిచారని అన్ని ఆటలు. పార్వతీదేవికి అనుమానం వచ్చి ఏం జరిగింది, ఎందుకు ఇట్లా మారుతోంది అని అన్నప్పుడు విష్ణుమూర్తి ఆదేశానుసారం నేను ఇట్లా కనుక్కుని ఇట్లా చేశాను అని చెప్పినప్పుడు అంతా భ్రమే, కేవలం ఉన్నదంతా ఇదే, అంతా నాటకం అన్నట్టుగా అంతా భ్రమ అన్నారట. అన్నప్పుడు అన్నపూర్ణ స్వరూపమైన పార్వతీదేవిని అట్లా అనేసరికి ఆవిడికి అంతా భ్రమ అంటే నేను కూడా భ్రమేనా అని ఒక చిన్న కొంచెం కోపం వచ్చి అదృశ్యం అయిపోయారట అక్కడి నుంచి. పార్వతీదేవి లేకుండా ఉండేసరికి లోకాలన్నీ కూడా చాలా కలత చెంది కరువు వీటితో పాడైపోయి అందరూ ప్రార్థించి మళ్ళీ అమ్మవారిని ఎలాగా మాకు అన్నం ఇచ్చేదెవరు, ఎందుకంటే కాశీలో అందరి దాహం గంగ తీరుస్తే ఆకలి అన్నపూర్ణగా వచ్చి ఈవిడ తీర్చారు అని చెప్పి మనం తెలుసుకున్నాం కథలో. అలాగా ఆవిడ ఏం చేశారంటే కాశీలో భక్తులందరి కోరిక నెరవేర్చడానికి అని చెప్పేసి కాశీలో ఆవిడ అన్నపూర్ణగా వెలిసారట. వెలిసి అందరికీ కూడా, అంటే గంగ ఏమో దాహం తీరుస్తోంది, అన్నపూర్ణగా పార్వతీదేవి అందరికీ ఆకలి తీరుస్తోంది. అలా ఉంటుండగా శివుడు కూడా మళ్ళీ వచ్చి భిక్షపాత్ర పట్టుకుని వచ్చి ఆవిడ దగ్గర భిక్ష స్వీకరించి ఆవిడ పెట్టిన అన్నం తీసుకున్నారు, భిక్షగా ఆయన తీసుకున్నారు. నిత్యానందకరి వరాభయకరి అని శంకరాచార్యుల వారు అన్నపూర్ణాష్టకంలో రాసిన పాటలో కూడా మనం ఈ మాట వింటాం. అంటే సాక్షాత్తు శివుడే భిక్ష అమ్మవారి దగ్గర తీసుకున్నారు అన్నట్టుగా. దీనిది కథ చెప్తూ హోర్నాడులో కూడా అన్నపూర్ణ అవతారంతో మనకు అక్కడ గుడి అది ఉంటుంది. హోర్నాడులో కూడా అన్నపూర్ణగా కొలుస్తారు. అలాగే మన కాశీలో కూడా అన్నపూర్ణగా మనం, అంటే ఆవిడ ఎప్పుడూ కూడా గరిటె పట్టుకుని అందరికీ కూడా భిక్ష వేస్తూ ఉంటారు, జ్ఞానభిక్ష భోజనం కూడా అని. అంటే ఎవరింట్లో అయితే అన్నపూర్ణని కొలుస్తూ అన్నపూర్ణ మనసులో అన్నపూర్ణాదేవిని పెట్టుకుని వంట చేస్తూ ఇంట్లో అందరికీ కూడా దాన్ని నివేదనగా చేసి అన్నపూర్ణ ప్రసాదంగా పెట్టిన వాళ్ళ ఇళ్లల్లో అన్నానికి ఎప్పుడూ కొరత ఉండదని, వాళ్ళు ఎప్పుడూ కూడా సౌభాగ్యంగా అష్టైశ్వర్యాలతో తులతూగుతూ ఉంటారని, భోజనంకి వాళ్ళకి వెతుక్కోవాల్సిన స్థితి రాదని అమ్మవారి వరంగా భావిస్తారు. అలాగే కూష్మాండ అని కూడా ఇవాళ అవతారంలో మనం అనుకున్నాం కదా. కూష్మాండ అంటే బ్రహ్మాండం అని అర్థంట. ఎర్రటి కాంతితో ఉండే బ్రహ్మాండాన్ని అమ్మవారు నవ్వుతూ సృష్టించారు అని చెప్పేసి చెప్తారు. సింహాసనంపై కూర్చుని 8 చేతులతో అమృత కలశం పట్టుకుని ఆవిడ మనకి దర్శనమిస్తారు. అంటే ఈ అవతారాలన్నిటి గురించి చెప్తున్నప్పుడు కూడా మూలాధారం నుంచి సహస్రారం వరకు ప్రయాణంలో ఒక్కొక్క చక్రం దగ్గర ఒక్కొక్క అమ్మవారిని గనక ఆ బీజాక్షరాలతో మనం సాధన చేస్తే
మనకి ఒక్కొక్క చక్రం నుంచి ప్రయాణం చేస్తూ సహస్రారంకి మూలాధారం నుంచి వెళ్ళడం సాధకుడికి చాలా ఈజీగా ఉంటుంది అని చెప్పారు. అలాగే ఈ కూష్మాండా దేవిని మనం అనాహత చక్రంలో సాధన చేయాలి అని కొన్ని బీజాక్షరాలు అవి కూడా చెప్పారు. అది ఉపదేశాలు అవి ఉన్నవాళ్ళు చేస్తారు. ఇలా మనము బాహ్యంగా బీజాక్షరాలని అందరికీ చెప్పడము అది ఎంతవరకు మనం చేయగలుగుతాం అనేది మనకి ఇక్కడ ఈ వేదిక మీద మనకు అది సరైన పద్ధతి కాదు. కాబట్టి మనం ఈ మాత్రం కుష్మాండ అవతారం గురించి తెలుసుకుంటూ 5వ రోజు అవతారం గురించి విశేషాలన్నీ మళ్ళీ రేపు కలుసుకున్నప్పుడు మాట్లాడుకుందాం. స్వస్తి.